ప్రభునందు కూడి వచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైనటువంటి నామంలో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము వచనం కూడా 8. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాము నాయన. మా తండ్రివైన దేవ, విత్తబడుతున్న వాక్యము దుష్టుడెత్తుకుని పోకుండా ప్రతి వారి హృదయంలో నాటబడి ఆ మాటల ద్వారా వారి ఆత్మను కాపాడుకునే భాగ్యాన్ని దయచేయండి. నీ పిల్లలు కేవలం వినివారు మాత్రమై ఉండి తమను తాము మోసపుచ్చుకొనకుండా వింటున్నటువంటి లేఖన ప్రకారం ప్రవర్తించడానికి మీ సహాయం, మీ కృప కాపుదల అందించి నడిపించండి. చెబుతున్నటువంటి నేను నా సబుద్ధిని ఆధారం చేసుకొనక ఈ లోక సంబంధమైన దుష్టుని ఆలోచన చొప్పున మాట్లాడక లేఖనానుసారంగా మాట్లాడేటటువంటి జ్ఞానంతో నింపి నడిపించమని త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ మనవలన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి కూడి వచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ ప్రభు పేరట మరొకసారి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి పాఠాన్ని మనం నేర్చుకుందాం. దేవుని మనసు ఎరిగి కూడా పాపం చేస్తే, మన పాఠం పేరు ఒకసారి మరో జ్ఞాపకం చేస్తాం మీకు. దేవుని మనసు ఎరిగి కూడా పాపము చేస్తే ఏం జరుగుతుందో కొన్ని విషయాలు మనం చూద్దాం. దేవుని మనసును మనం అసలు ఎప్పుడు తెలుసుకున్నాం? దేవుని ఇష్టం మనకు అర్థం కావాలంటే మనం ఏం చేయాలి అనేది కొన్ని విషయాలు మనం గ్రంథంలో చూడగలిగితే, అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి పత్రిక రాస్తూ 12వ అధ్యాయంలో 2వ మాటలో ఆయన అంటున్నటువంటి మాట, మీరు లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి అన్నాడు. అంటే దేవుని యొక్క ఇష్టాన్ని, ఆయన మనస్సును, ఆయనకున్నటువంటి ఉద్దేశాలు, ఆయన సంకల్పం మనకు అర్థం కావాలంటే మొట్టమొదటిగా మనకు కావలసింది మారు మనస్సు అనేటటువంటి ప్రస్తావన దేవుని గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. మారు మనసు అనేది మనకు వస్తేనే దేవుని ఇష్టం మనకు అర్థమవుతుంది. దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి క్రియలు, ఆయన యొక్క పనితీరు మనకు అర్థమవుతుంది. దేవుని ఇష్టం మనకు అర్థం కానంత వరకు మన యొక్క స్వభావము శరీర సంబంధమైనటువంటి స్వభావమే ఉంటుంది. ఆ శరీర స్వభావం కలిగినటువంటి వారు దేవునిని ఎప్పటికీ సంతోషపరచలేరు. ఇది గమనించవలసినటువంటి విషయం. ఎందుకు దేవుణ్ణి సంతోషపరచలేరు వీళ్ళు? ఎందుకు దేవుని ఇష్టాలు తెలుసుకోలేకపోతున్నారు? ఎందుకు దేవుని మనసు ఎరిగి కూడా వీళ్ళు పాపం చేస్తున్నారంటే, ఇదే రోమీయులకు రాసినటువంటి పత్రికలో 10వ అధ్యాయం 2వ వచనం అంటాడు కదా, వారికి ఉన్నటువంటి భక్తి, వారు కలిగి ఉన్నటువంటి స్థితి ఎలాంటిది అనేది మనం గమనించగలిగితే ఒకసారి చదువుకున్న ఆ మాటను కూడా మనం, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. అంటే దేవుని వాక్యానుసారమైనది కాదు. అక్కడ 3వ వచనం ఏమంటున్నాడు? వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబోనుకున్నారు అని. అంటే శరీర సంబంధమైనటువంటి అవభావాలు కలిగి, శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి ఏ ఒక్కడు క్రైస్తవుడుగా పిలువబడే అర్హత లేదు. క్రైస్తవుడుగా పిలువబడుతున్న ప్రతివాడు ఇదే రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం చెబుతున్నాడు కదా, ఆత్మను అనుసరించి నడిచే వారందరూ దేవుని కుమారులు అనబడతారు. ఆత్మను అనుసరించి బ్రతికే వారందరూ నిత్య జీవాన్ని పొందుకుంటారు. ఆత్మను అనుసరించి బ్రతికే వారందరూ మరణం తర్వాత తీర్పు దాటి పరలోకానికి వెళ్ళగలుగుతారు. కానీ ఈ లోకం కోసమే, ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు నెరవేర్చుకోవడానికి, శరీర కోరికలను తీర్చుకోవడానికి దేవుని మందిరానికి వస్తున్నటువంటి విధానాలు మనకు కనపడుతున్నాయి. కానీ ఇలాంటి విధానాన్ని దేవుని గ్రంథం మనకి ఏమని హెచ్చరిస్తూ ఉండాలంటే, ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము వచనం 19 ఏం చెప్తుందో చూడండి. వాళ్ళ గురించి కూడా, ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షణ ఉంచిన వారమైన యెడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమైందము. ఈ దౌర్భాగ్య స్థితి ఎవరికి వస్తుంది?
ఈ దౌర్భాగ్యం అనేటువంటి పేరనే బిరుదు ఎవరికి లభిస్తుంది అంటే శరీర స్వభావం కలిగి బ్రతుకుతున్నటువంటి వారందరి యొక్క స్థితి దౌర్భాగ్యపు స్థితి అని గ్రంథం మనకి హెచ్చరిస్తూ ఉంది. ఈ సందర్భంలో పాఠంలోనికి ప్రవేశించడానికి ముందు ఇన్ని విషయాలు మీకు ఎందుకు చూపించానంటే దేవుని మనసెరిగి కూడా పాపం చేస్తున్నారు. ఆ పాపం చేస్తున్నటువంటి వారి పరిస్థితి ఎలా ఉండబోతుందో కొన్ని విషయాలు మీకు చూపించాలని నేను ఆశపడుతున్నా. ఒకసారి ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం దగ్గరికి వెళ్ళగలిగితే వాళ్ళ స్థితి ఎలా ఉంది, ప్రారంభంలో ఉన్నటువంటి వాళ్ళ స్థితి ఒకసారి చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూశాడు. ఎందుకు ఎప్పుడు కూడా వాళ్ళ హృదయంలో చెడే ఉంటుందనంటే వాళ్ళు శరీర స్వభావం కలిగిన వాళ్ళు. ప్రతిరోజు ప్రార్థనలు చేయొచ్చు, ప్రతిరోజు పాటలు పాడొచ్చు, ప్రతిరోజు మంచి మంచి మెసేజ్లు వినొచ్చు, కానీ వాళ్ళ బుద్ధి సరి అయినటువంటిది కాదు, వాళ్ళకున్న జ్ఞానం సరి అయినటువంటిది కాదని దేవుని గ్రంథం మనకి హెచ్చరిస్తూ ఉంది. నిజమైనటువంటి ఆత్మ స్వభావం కలిగిన వాడికి అశ్రద్ధ ఉండదు. నిజమైనటువంటి ఆత్మ స్వభావం కలిగినటువంటి వ్యక్తి, వాక్యానుసారంగా బ్రతికేటటువంటి వ్యక్తి సమయమును సద్వినియోగపరుచుకుంటాడు. ఈ రోజున సమయాన్ని సద్వినియోగపరుచుకున్నటువంటి ప్రతివాడు అజ్ఞానిని గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. ఈ రోజున సమయానికి ఎందుకు మనము దేవుని వాక్యాన్ని వినలేకపోతున్నాం, ఎందుకు సమయానికి దేవుని వాక్యాన్ని వినడానికి మందిరానికి రాలేకపోతున్నాం, ఎందుకు సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం అంటే శ్మశానానికి దగ్గర అవుతున్నామన్న విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే దేవుడు హెచ్చరించాడు, నాయన బాల్యము నుంచి మీ హృదయం చెడిపోతుంది కాబట్టి బాల్యము నుంచే మీరు వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని నేర్చుకోవాలని దేవుడు హెచ్చరించాడు. కానీ ఒక్కడ కూడా దేవుని వాక్యాన్ని వినలేదు. అందుకే దేవుడు అంటాడు, భూమి మీద నరులు చేసినటువంటి క్రియలు చాలా గొప్పగా ఉన్నాయి, వాళ్ళ హృదయంలోని తలంపులు ఎప్పుడు కూడా చెడ్డవే ఉంటాయి తప్ప మంచి ఉండవు. అందుకని చెడ్డ తలంపులు పుట్టకుండా ఉండటం కోసమే దేవుడు చెప్పాడు కదా, నీ హృదయం పట్టుదలతో నా మాట వినాలి. వాక్యం వినేటటువంటి ప్రతి మనిషి కూడా హృదయంలో కల్మషము లేకుండా వాక్యాన్ని వినాలి. ఈ రోజున ప్రతి మనిషి కూడా వాక్యానుసారంగా ఎందుకు బ్రతకట్లేదనంటే వాళ్ళు ఆత్మీయంగా మారు మనసు పొందలేదు. వాళ్ళు చేసేటటువంటి ప్రతి క్రియ ఆత్మానుసారంగా ఎందుకున్నట్లేదనంటే వాళ్ళ స్వభావం శరీర సంబంధమైనటువంటి స్వభావం కాబట్టి దేవుని వాక్యానికి కనెక్ట్ అవ్వలేకపోతున్నారు వీళ్ళంతా. అందుకనే 6వ మాట అన్నాడు కదా, తాను భూమి మీద, ఆదికాండం 6వ అధ్యాయం వచ్చిన వారు, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకున్నాడు. మనిషి ఏమో తన హృదయాన్ని పాడు చేసుకుంటా ఉన్నాడు, కానీ దేవుడేమో తన హృదయాన్ని నొచ్చుకుంటున్నాడు. కానీ అలా నొచ్చుకున్నటువంటి దేవుడు ఈ సర్వ మానవాళిని ఏం చేయాలని ఆలోచన చేస్తున్నాడు. దేవుని మనసెరిగి కూడా దేవుని ఇష్టాన్ని నెరవేర్చినటువంటి మనిషి యొక్క జీవితాన్ని ఏం చేయాలని ఉద్దేశించాడు. 7వ వచనం చూడగలిగితే, అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను ఏం చేయబోతున్నాడు చూడండి. దేవుని మనసెరిగి కూడా మనం పాపం చేస్తే, పాపం చేస్తున్నటువంటి మనుషులారా గమనించండి ఈ విషయాన్ని. ఖచ్చితంగా భూమి మీద లేకుండా ఏం చేస్తున్నాడు ఆయన? తుడిచి పారేస్తాడంటే గమనించాలి ఈ విషయాన్ని. తుడిచి పారేసి ఏం చేస్తాడు దేవుడు అని అంటే అని చెబుతున్నాడు కదా, ఎలాగనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నుండి ఉన్నాను అన్నాడు. సంతాపము నుండి ఉన్నాడు అంటే ఇక మీకు ముగింపు చెప్పబోతున్నాడు మార్పు లేని వాళ్ళందరికీ. ఏం మాట్లాడుతున్నారండి మీరు? అలా ఎందుకు చేస్తాడు దేవుడు కదా? దేవుడు అలా ఎందుకు చేస్తాడండి? పుట్టించిన దేవుడు చంపుతాడనంటే పుట్టించిన వాడే కదా మరి చంపే అధికారం ఉంది, సృష్టించిన వాడికే కదా నాశనం చేసే అధికారం ఉంది. గమనించవలసినటువంటి అవసరం మనకుంది. ఇదే విషయాన్ని రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 20వ మాట చూడండి, అక్కడ ఏం రాయబడి ఉందో. ఏలయనగా చదువున్నాను చూడండి, ఏం మాట్లాడుతున్నాడు. మనుషులు చేస్తున్నటువంటి తప్పుకు సృష్టి ఏమైపోతుందో చూడండి. సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రం పొందుతున్నను నిరీక్షణ గలదై. ఏది నిరీక్షణ కలిగి ఉంది? సృష్టికి నిరీక్షణ ఉంది, కానీ నిత్యము దేవుని మాటలు వింటున్నటువంటి మనిషికి మాత్రం ఆత్మ సంబంధులుగా బ్రతకవలసినటువంటి దేవుని పిల్లలు, పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతకవలసిన దేవుని పిల్లలు నిరీక్షణ అన్న విషయాన్ని మరిచిపోయి బ్రతుకుతున్నారు ఈ లోకంలో.
అందుకనే సృష్టి గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు. సృష్టి నిరీక్షణతో ఎదురు చూస్తుంది. దేనికోసం ఎదురు చూస్తుంది? ఎలా ఎదురు చూస్తుందంటే ప్రసవ వేదన పడుతుందట సృష్టి. ప్రసవ వేదన పడేది ఎవరు? పిల్లలను కనే ప్రతిదీ ప్రసవ వేదన పడుతుంది. కేవలం స్త్రీ ఒక్కటే కాదు, కుక్క ప్రసవ వేదన పడుతుంది, మేకలు ప్రసవ వేదన పడతాయి, పశువులు కూడా ప్రసవ వేదన పడతాయి. కేవలం మనిషికి మాత్రమే ప్రసవ వేదన కాదు. అర్థమవుతుందమ్మా మీకు? ప్రసవ వేదన కేవలము ఒక బిడ్డకు జన్మనిచ్చినటువంటి జీవులకే ప్రసవ వేదన అని అనుకుంటున్నాం మనం. కానీ ఈ ప్రకృతికి కూడా ప్రసవ వేదన ఉందన్న విషయాన్ని మనం గమనించాలి. ఈ విషయాన్ని అందుకని ఏం మాట్లాడుతున్నాడు ఆయన? సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. సృష్టికి ప్రసవ వేదన ఎందుకు వచ్చింది? సృష్టికి ప్రసవ వేదన ఎందుకు వచ్చింది? మరి డెలివరీ కాలం ఎప్పుడు దీనికి? ఒక తల్లి ప్రసవ వేదన పడుతుందని అంటే బిడ్డకి జన్మనిస్తుందని అర్థం కదండి, అవునా? మరి సృష్టికి ప్రసవ వేదన ప్రారంభమైంది. ఏకగ్రీవంగా అన్నాడు. సృష్టి ప్రారంభమైన దినము నుంచి ఇప్పటి వరకు ప్రసవ వేదన పడుతూనే ఉంది. మరి ఎప్పుడు దీనికి డెలివరీ డేటు? అసలు ప్రసవ వేదన ఎందుకు వచ్చింది సృష్టికి? ఇశ్రాయేలులకు దేవుడు ఆజ్ఞాపించిన ప్రతిసారి ఆయన హెచ్చరించినటువంటి మాట, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గు. ఎందుకు చెప్పాడు ఈ మాట? మనకు అర్థం కాదు. ఇది బ్రతికున్న ఏ మనిషికి ఇది అర్థం కాదు. ఒక్కసారి దేహంలో నుంచి ఆత్మ వేరు చేయబడితే నీ బ్రతుకు ఆటప్పుడు అర్థమవుతుంది నీకు. అయ్యో ఎంత ఘోరమైనటువంటి పరిస్థితిలో నేను ఎంత అజ్ఞానంగా బ్రతికాను, నేను ఎంత మూర్ఖుడిగా బ్రతికాను ఈ లోకంలో. దేవుడిచ్చిన విలువైన జీవితాన్ని ఏం చేసుకున్నాను నేను? శాశ్వతమైన నాశనానికి వెళ్ళిపోవటానికి మార్గాన్ని ఎన్నుకున్న నా సబుద్ధిని ఆధారం చేసుకునని ఏడ్చే రోజు ఒక రోజు రాబోతుంది. నువ్వు నేను చనిపోతే ఆ కాసేపు ఏడుస్తారు, ఆ తర్వాత తీసుకెళ్ళి మట్టిలో పారేస్తారు. ఆ తర్వాత రోజులు గడిచిన కొద్ది కట్టుకున్న భార్య అయినా కడుపును పుట్టినటువంటి బిడ్డలైనా ఎవరైనా మర్చిపోతారు రోజులు గడిచిన కొద్ది. కోట్ల కొలది ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి నీకోసం నా కోసం ఎదురు చూసినటువంటి కన్న తండ్రి ఆవేదన. ఆయన మనసు ఎరగినటువంటి మనం దేవుని పిల్లల అర్హత మనకెక్కడిది? గమనించండి విషయాన్ని. అందుకని పాపం చేస్తున్నటువంటి మనిషి వలన ఈ ప్రకృతికి ప్రసవ వేదన వచ్చింది. నెక్స్ట్ మాట చూడగలిగితే యెషయా గ్రంథం ఎందుకు వచ్చింది ప్రసవ వేదన? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ మాట. కన్న తండ్రి మనసు ఎరగనటువంటి పిల్లలు ఏం చేస్తున్నారు చూడండి. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము. దానికి పని అప్పచెప్పాడు కాబట్టి ఈ మనుషులు చేస్తున్నటువంటి పాపాలు, ఈ పాపాల వలన దానికి ప్రసవ వేదన వచ్చేసింది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేస్తుని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎలా తిరగబడుతున్నారు? ఎప్పుడు కనపడలేదా కొట్టి తిరుగుబాటు చేయడానికి? ఎప్పుడు దూషించలేదు మనం ఆయన్ని? కానీ ఏ రకంగా తిరుగుబాటు చేస్తున్నారు? శరీర స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి ఆత్మీయ పనిని పాడు చేసేటటువంటి విధానంలో ఈ రోజున ప్రతి వాడు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాడు. అందుకే అంటున్నాడు కదా ఆయన 3వ మాటలో, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డు తెలుసుకొనును, ఇశ్రాయేలుకు తెలివి లేదు. చూడండి ఏం మాట్లాడుతున్నాడు ఆయన. ఎందుకంటే తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తున్నారు పిల్లలు ఇవాళ. తెలివి లేదు వాళ్ళకి. బుద్ధిహీనులుగా, అక్రమకారులుగా, దుర్మార్గులుగా, సమాజంలో చీడపురుగుగా మారేలాగా పెంచినందుకే నీ మీద తిరుగుబాటు వాళ్ళు. ఈ రోజున దేవుడు నేర్చుకున్నటువంటి దుర్మార్గులుగా మారిపోయి దేవుని పనిని పాడు చేసేటటువంటి వ్యక్తులుగా దేవుని మనసు ఎరిగి కూడా పాపం చేస్తున్నారు. ఈ రోజున ఎక్కువగా దేవునికి దుఃఖాన్ని కలిగించేది ఎవరు? బాప్తిస్మం పొందినోడు కాదా? మారు మనసు పొందానన్న ముసుగులో ఉండి ఈ రోజున దేవుణ్ణి మోసం చేస్తున్నటువంటి దుర్మార్గులు ఎంతమంది లేరు? ఈ రోజున సమాజంలో పాపం చేస్తున్న వాళ్ళు లిస్టు మనం బయటకు తీస్తే ఎక్కువగా పాపం చేస్తుంది ఎవరైనా మనం గమనించగలిగితే క్రైస్తవులే పాపాలు ఎక్కువ చేస్తున్నారు ఇవాళ. ఒక క్రైస్తవ్యంలో ఉన్నటువంటి పనులు, చెడ్డ పనులు ఈ రోజున అన్యుల దగ్గర మనకు కనపడవు.
ఉంటే చల్లగైనా ఉండండి, లేదంటే వెచ్చగైనా ఉండండి అని దేవుడు ఘోషిస్తున్నా ఈ రోజున సమాజంలో బ్రతుకుతున్నటువంటి విశ్వాసులకి అర్థం కావట్ల సమాజంలో ఉన్న వాళ్ళకి. అందుకే దేవుడు చెబుతున్నాడు కదా, నా పిల్లలకు జ్ఞానం లేదు. అసలు ఏ రోజన్నా జ్ఞానాన్ని సంపాదించడానికి ప్రయాసపడి దేవుని మందిరానికి వస్తాయిగా జ్ఞానంగా బతకడానికి. ఈ రోజున దేవుడు అంటే మనకు లెక్కలేనటువంటి విధానం కనపడుతుందనంటే మనుషులంటే కూడా మనకు లెక్కలేదు. మనుషులంటే లెక్కలేదు కాబట్టి ఈ రోజున దేవునికి మనం భయపడట్లేదు. అందుకే దేవుడు అంటాడు కదా, ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు పిల్లలు? తిరుగుబాటు చేస్తున్నాం కదా, దేవుడు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారు మీరు. కానీ పట్టించుకునేటటువంటి వ్యక్తులకు అప్పచెప్పాడు మిమ్మల్ని. ఆకాశం ఆలకిస్తుంది, భూమి చెవియొగ్గుతుంది. అంటే భూమి పట్టించుకోవట్లేదులే, మన మాట వినదలే భూమి అని మనం అనుకుంటాం. భూమి ఎక్కడంటది మన మాట? ఎప్పుడన్నా మాట్లాడుతుంటే భూమి వింటదా? మీ మాట వింటదా? వినదని మనం అనుకుంటాం. ప్రతిదీ కూడా వింటుంది భూమి. పంచభూతాలు మిగితమైన వేండ్రంతో లయమైపోయిన తర్వాత ఈ పంచభూతాలు దేవుని దగ్గరికి వెళ్ళిపోతాయి. కనబడుతున్నటువంటి ప్రకృతి అంతా కూడా ఒకరోజు నీకు కనపడదు. నువ్వు వాడుకుంటున్నటువంటి ప్రకృతి ఒకరోజు నిన్ను మోసం చేస్తుంది. నీకు కనపడకుండా ఆగుతైపోతుంది. ఇదంతా నిలబడడానికి చోటు లేక, ఆదరించేవాడు లేక ఒక భయంకరమైనటువంటి పరిస్థితి మనకు వాటిల్లబోతుంది రానున్న దినాల్లో. కానీ ఎవరు ఎప్పుడు చనిపోతామో తెలియనటువంటి బ్రతుకులో మరణంతో ముగిసిపోతుంది నీ ఆట. మరణంతో ముగిసిపోతుంది ఆట. అందుకని ఇశ్రాయేలు చెబుతున్నటువంటి మాట, ఇదిగో పాపిష్టి జనము, దోషభరితమైనటువంటి జనం అన్నాడు. ఎవరెళ్ళు? పాపిష్టి జనం, దోషభరితమైనటువంటి ప్రజలు, దుష్ట సంతానం, చెరుపు చేయి పిల్లలు, మీకు శ్రమ. ఎవరు విడిచిపెట్టారు వీళ్ళు? సాక్షాత్తు పరలోకపు తండ్రిని విడిచిపెట్టినటువంటి భ్రష్టులు వీళ్ళు. ఈ రోజున దేవుని మందిరానికి రాకుండా, దేవుని వాక్యాన్ని వినకుండా పోతున్న వాళ్ళందరూ శ్రమకు పాత్రులు. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. శ్రమకు పాత్రులు. నీ డబ్బు, నీ అధికారం, నీ హోదా ఏది నేను కాపాడలేదు. దేవుని మందిరానికి దూరం అవుతున్నామంటే ఒక్కటే గమనించండి, మీరు శ్మశానానికి దగ్గర అవుతున్నట్టే. మీరు ఎలాంటి విషయాలు ఎవరు చెప్పడం మీకు? మిమ్మల్ని లాలించి, మిమ్మల్ని ఆదరించి, ఏదో నాలుగు మెప్పు కలిగిన మాటలు చెప్పి నా గొప్ప కోసం, నా లాభం కోసం చెప్పేటటువంటి పిచ్చి బోధ కాదు ఇది. అనేకమైనటువంటి ఆత్మలను రగిలించి పరలోకమనే మహాలోకానికి తీసుకెళ్ళగలిగినటువంటి మాట ఇది. అందుకే దేవుడు అంటాడు కదా, ఏముంటుందంటే వాళ్ళకి, వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. చివరికి దేవుడు కూడా దూషించడానికి మారిపోయారంటే మీరు ఆలోచించండి వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా మారిపోతుందో. మొన్న ఒక ఆవిడ అంటుంది కదా, ఈ మాయదార దేవుడు అన్ని శ్రమలన్నీ కుటుంబానికి పెట్టాడు. దేవుడు ఎవరో? మాయదార దేవుడు. భర్తను కట్టుకున్నప్పుడు మాయదారుడు అన్నో బాగానే ఉంది, పుట్టినటువంటి బిడ్డల ప్రయోజకులు కాబట్టి ఈ మాయదార మందనో బాగానే ఉంది, ఇరుగు పొరుగు వారు సరిగా సపోర్ట్ చేయకపోతే ఈ మాయదార మందంతా నా చుట్టూనే ఉన్నారని అంటంలో బాగానే ఉంది. కానీ ఈ ప్రకృతిని కలగజేసి, ఈ ప్రకృతిలో అనేకమైనవి నీ దేహం కోసం అవసరమని 6 దినాలు కష్టపడి నిన్ను ఈ లోకంలో జీవం కలిగినటువంటి వ్యక్తిగా, అనేకమైన వాటి మీద ఏలికగా నిన్ను వచ్చినటువంటి జ్ఞానం కలిగినటువంటి దేవుణ్ణి ఏం మాట్లాడుతున్నావు? మాయదారుడు అంటావా? దగ్గరికి పిలిచాను నేను, ఏం మాట్లాడుతున్నాను అని అంటే, కొద్ది రోజుల క్రితం తల్లి చచ్చిపోయింది, ఆ తర్వాత ఒక్కగానొక కొడుక్కి 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి, ఆ తర్వాత ఇంటి బాధ్యతను మోస్తున్నటువంటి వ్యక్తిని కొంతకాలానికి దేవుడు తీసుకెళ్ళిపోయాడు, ఇక ఆ ఇంటికి దిక్కెవరో మొక్కెవరో అంటున్నాం. ఈ కాలంలో ఎంతకాలం బ్రతకాలో, ఈ లోకంలో ఎంతకాలం బ్రతకాలో, ఎవరు ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలో, ఎప్పుడు ఈ లోకానికి రావాలో దేవుడు నిర్ణయించాడు. నువ్వెవరు చెప్పడానికి? దేవుడు నీకు ఇచ్చినటువంటి బాధ్యత నువ్వేం చేసావు? అన్నీ బాగున్నప్పుడు లోకంలో తిరిగావు, శ్రమలు వచ్చినప్పుడు దేవుని దగ్గరకు వస్తే దేవుడు ఎందుకు సహాయం చేయాలి మీకు? ఏ రోజున శ్రమలు రాకముందు ప్రభు దగ్గరకు వచ్చావా? శ్రమలు రాకముందు దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసావా? దేవుని మందిరంలోకి వచ్చి ఏ రోజున మోకరించావా? శ్రమలు వచ్చిన తర్వాత దేవుడు మాయదారుడు అయిపోయాడు మనుషులకి. అందుకే అని అంటున్నాడు,
దోషభరితమైనటువంటి ప్రజలుగా మారిపోతే మీకు వచ్చేది శ్రమలే. నెక్స్ట్ మాట చూడగలిగితే ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 29వ మాట చూడండి. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 29వ మాట. భూమి కంపించుచున్నది నొప్పి చేత, అది గిజగిజలాడుచున్నది. ఎందుకంటే భూమికి నొప్పి. పొలంలోకి ట్రాక్టర్ తీసుకెళ్ళి 4 సార్లు వేయమంటాం మనం వెళ్ళి. నీ ఈపు మీద ఒక్కసారి వేయించుకో, నీ ఈపు మీద. భూమికి ఎందుకు ఉంటుందండి నొప్పి? మనం అనుకుంటున్నాం భూమికి ఎక్కడది నొప్పి. దానికి స్పర్శ తెలియకపోతే నీ మాట ఎందుకు ఇట్టుంది? ఏమ్మా ఈ గోడ చెప్పండి, మీ మాట వింటదేమో. వింటదా ఈ గోడ? అదే నాకు చెబితే క్లియర్గా వింటాం మీ మాట. చాలామంది అనుకుంటున్నారు భూమి వినట్లేదండి, భూమి పట్టించుకోవట్లేదండి, నేను ఏది మాట్లాడినా ఏది చేసినా భూమి వినదో పట్టించుకోదో చూడదు అనుకుంటున్నారు చాలామంది. అందుకే దేవుడు అంటాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. మనుషులు చేస్తున్నటువంటి తప్పులకు భూమి గిజగిజలాడుతుందంట. అందుకనే భూకంపాలు. ఏమంటే భూకంపాలు ఎందుకు వస్తున్నాయి ఏమ్మా? భూకంపాలు ఎందుకు వస్తున్నాయమ్మా? మనుషులు చేసినటువంటి పాపాలు. ప్రకృతి పసిగడుతుంది ప్రతి విషయాన్ని. మొన్న ఒక ఆయన అంటున్నాడు, మనిషి మరొక 10 నిమిషాల్లో చచ్చిపోతాడని ప్రకృతి పసిగడుతుంది అనే సత్యం ఒక మనిషి మొన్న ఒక ఆయన ఉన్నాడు. మరణాల గురించి మేము మాట్లాడుతుంటే వెంటనే వచ్చి అన్నాడు కదా, అన్న నువ్వు చెప్పింది కరెక్ట్ అన్న, ఒక మనిషి చనిపోతున్నాడన్న విషయాన్ని కుక్క కనిపెట్టిందన్న. వాడి ప్యాంటు పట్టుకొని గుంజిందంట కుక్క. వాడు కుక్క ప్యాంటు పట్టుకొని గుంజితే నన్ను పట్టుకొని లాగుతావా నువ్వు, నేను బయటికి పోతుంటని చెప్పేసి కుక్కనే పచ్చడి రేపు బండలు తీసుకెళ్ళి తలకా పలు కొడతామని చెప్పి ఎంట పడితే కుక్క దొరకలా. చివరికి కుక్క వాడిని ప్యాంటు పట్టుకొని లాగిన 10 నిమిషాలకి రోడ్డుకి వెళ్ళంగానే చచ్చిపోయాడు. ఘోరాతి ఘోరంగా బాడీ అంతా ముక్కలు అయిపోయింది యాక్సిడెంట్లో. కానీ కుక్కకు ఉన్నటువంటి జ్ఞానం మనిషికి లేదు. అంటే ప్రకృతి పసిగడుతుంది మనిషి యొక్క ప్రమాదాన్ని. యేసుక్రీస్తు వారి మరణాన్ని ప్రకృతి పసిగట్టింది. గమనించండి ఈ విషయాన్ని. దేవుని చిత్తాన్ని నెరవేర్చవలసినటువంటి యోనా నినివే పట్టణానికి పోకుండా మార్గం తప్పిపోతుంటే ప్రకృతి పసిగట్టింది. గమనించండి ఈ విషయాన్ని. ఈరోజు నువ్వు నేను చేస్తున్నటువంటి తప్పుల్ని ప్రకృతి పసిగట్టట్లేదు అనుకుంటున్నాం మనం. దేవుడు శిక్షించే అవసరంలో నిన్ను ప్రకృతి నిన్ను కంట్రోల్ చేస్తుంది నీ పాపాలని. అందుకని నొప్పి చేత భూమి ఏం చేస్తుంది? గిజగిజలు ఆడుతుంది. ఏమయ్యా ఒకసారి దున్న సరిపోతుంది అనుకుంటాం మనం. వేసాయి 3-4 సార్లు వేసాయి అంటాం మనం. భూమికి ఎంత నొప్పి కలుగుతుందో మనకు తెలుసా? తెలీదు. తర్వాత ఏమంటాడు కింద, ఒక్క నివాసము లేకుండా బబులోను దేశము పాడుగా చేయవలెనని బబులోనును గూర్చిన యెహోవా ఉద్దేశము స్థిరమాయను అంటున్నాడు. ఒక్క నివాసం కూడా ఉండదు. ఇక దేవునికి చిత్తాన్ని తెలుసుకోకుండా దేవుని మనసు తెలిసి కూడా పాపం చేస్తున్నారు చాలామంది. దేవుని మనసెరిగి కూడా పాపం చేస్తే ఉండటానికి ఇల్లు కాదు కదా, ఎవరు ఉండటానికి వీళ్ళని చెబుతాడు ఆయన. ప్రకృతిలో ఉన్నటువంటి పక్షులను, జంతువులను, మనుషులను ఆనాడు ప్రారంభ దినాల్లోనే తీసేసినటువంటి దేవుడు ఈనాడు తీసేయడానికి ఏంటి ఆయనకి ప్రాబ్లం? గమనించండి. జలప్రలయం వచ్చి అందరినీ నాశనం చేసింది. అప్పుడు నాశనం చేసినటువంటి దేవుడు, సొదొమ గొమొర్రా పట్టణాన్ని పాడు చేసినటువంటి దేవుడు ఈ రోజున ఎందుకు దీర్ఘశాంతం వహిస్తున్నాడు దేవుడు? ఇకనైనా నీ ప్రవర్తనను మార్చుకొని, ఇకనైనా నీ బ్రతుకును దిద్దుకొని మరణం తర్వాత పరలోకం అనే మహాలోకానికి వెళ్ళాలని దేవుడు దీర్ఘశాంతంతో ఉంటున్నాడు. అందుకే అంటున్నాడు కదా. నెక్స్ట్ మాట చూడగలిగితే ఇదే ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 4వ మాట చూడండి. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 4వ మాట ఏంటమ్మా చూడండి. భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలను, దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలను. గడ్డి ఎందుకు ఎండిపోతుందండి? గడ్డి ఎందుకు ఎండిపోతుంది? ఒకప్పుడు పశువులకు గడ్డి చాలా సర్వసమృద్ధిగా దొరికేది ఎక్కడ పడితే అక్కడ. ఈ రోజున గడ్డి ఎందుకు ఉండట్లేదు? ఏమా గడ్డి ఎందుకు కరువు అయిపోయింది వాళ్ళ సమాజంలో? ఇదివరకు బోర్లు వేస్తే నీళ్ళు బాగా పడేది తెలుసా మీకు? ఇప్పుడు బోర్లు వేస్తే నీళ్ళు దొరకట్లా. ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉంది దరిద్రం.
ఈ రోజున అవన్నీ కరువు అవడానికి గల కారణం ఏంటి? ఏం మాట్లాడుతున్నాడు? భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలెను. ఎలా దుఃఖం వస్తుంది దీనికి? ఎలా వేదన పడుతుందంటే ప్రసవ వేదన వలన దుఃఖంతో ఉంది. ఏం ప్రసవ వేదన వచ్చే తల్లి కన్నీళ్ళు వస్తాయి రావా? ఏమ్మా ప్రసవ వేదన వచ్చినప్పుడు అసలు కంటేమో నీళ్ళు పెట్టాలన్న స్త్రీ ఎవరైనా నుండి చేయొద్దని చూద్దాం. ప్రసవ వేదన వచ్చినప్పుడు తల్లికి ఎంత బాధ వస్తుందమ్మా, మీరు గమనించాలి ఈ విషయాన్ని. మార్పు లేనటువంటి మనుషులు చేస్తున్న పాపాలు చూసి 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 భూమి ఎందుకండి ఓర్చుకుంటుంది? చాలామంది అక్కడక్కడ పెద్దలు మాట్లాడుతూ బాగా ఓర్పు కలిగి కుటుంబ భారాన్ని మోస్తున్నటువంటి కొంతమంది తల్లులు చూసినప్పుడు కొంతమంది మాట్లాడుతున్న మాట ఏంటంటే, దీనికి భూదేవంత ఓర్పించాడు రా దేవుడు అంటారు. ఏమిచ్చాడు? భూదేవంత ఓర్పించాడు రా అంటారు. అంటే భూమి ఎంత ఓర్చుకుంటుందో చూడండి. దేనికోసం ఓర్చుకుంటుంది? దేవుని పిల్లలు మహిమపరచబడాలి, దేవుని పిల్లలు నిరీక్షణ కలిగి ఉండాలి, దేవుని పిల్లలు పరలోకం అనే మహాలోకానికి వెళ్ళాలి. వాళ్ళతో పాటు నాకు కూడా నిరీక్షణ ఉంది, వాళ్ళతో పాటు నాకు కూడా నిరీక్షణ ఉంది. భూమి ఎదురు చూస్తుంది మన కోసం. అందుకే అంటున్నాడు కదా ఇర్మీయా ప్రవక్త అంటున్నాడు, భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలెను, దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలెను, అతడు మనంతము చూడడని దుష్టులు చెప్పుకొనుచుండగా అంటున్నాడు. దుష్టులు అనుకుంటున్నారు కదా పాపాలు చేసేవాళ్ళు. దేవుడు మమ్మల్ని ఏం చేయలేడు. దేవుడు మమ్మల్ని ఏం చేయలేడు. దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడు? ఆయన వల్ల కాదు. ఏదైనా చేసేవాడైతే మరి నాకంటే ఘోరాతి ఘోరమైన పాపాలు చేస్తున్నాడు, ఆయన ఏం చేయలేదే. కీర్తనకారుడు మళ్ళొద్దాం ఇక్కడికి. 50వ కీర్తన 21వ మాట. 50వ కీర్తన 21వ మాట త్వరగా. ఎన్ని తప్పులు చేస్తున్న దేవుడు ఏం చేయట్లేదు అనుకుంటున్నారు చాలామంది. ఎట్టి పనులు నువ్వు చేసినను నేను మౌనంగా ఉన్నానంటే అర్థం ఏంటి? చేత కాని వాడిని కాదు. ఏం చెప్తున్నాడు కింద? అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నువ్వు అనుకున్నావు. అయితే వీటన్నిటిని కన్నులు ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి ఏం చేస్తానంట? ఆయన గద్దెస్తాడు. ఆ గద్దెంపు కొన్ను లోపడకపోతే 22లో చెబుతున్నాడు చీల్చి పారేస్తానని చెబుతున్నాడు ఆయన. ఎలా చీలుస్తాడు? ఏ లారీయో గుద్ది చీలుస్తుంది నిన్ను, ఏ టాటా ఏసీ గుద్దుతుంది, ఏ గోడో ఇరిగి పడుతుంది, ఏదో ఒక భయంకరమైనటువంటి ప్రమాదాన్ని దేహానికి వాటిల్లుతుంది. ఆ తర్వాత దేహమంతా చీల్చి అవతల పాడేస్తుంది. ఎవరు తప్పించేది నిన్ను? గమనించండి. ప్రసంగి గ్రంథం 7:13 ఉంది, దేవుని క్రియలను ధ్యానించుము అన్నాడు. ఆయన వంకరగా చేస్తే నీ బ్రతుకుని ఎవడే చక్కబెట్టేది? ఇప్పుడు ఆ కుటుంబాన్ని వంకర చేశాడు, ఎవరు చక్కబరిచేది? ఒకే ఒక్క తండ్రి ఉన్నాడు ఆ ఇంట్లో, ఒకే ఒక్క తండ్రి. కుటుంబం అంతా చల్లా చెదరైపోయింది. 10 నెలల గడవక ముందే కుటుంబాన్ని మొత్తాన్ని సర్వనాశనం చేసి పడేశాడు అంతే. కుటుంబాన్ని ఏడ్చినోడే కానీ ఏడవనోడు లేడు. కానీ నేను ఒక్కడనే బాధపడ్డా. అంతే దేవుడు ఆడే ఆట. నువ్వే ఇంత తెలివిగా ఆడుతుంటే మరి ఆయన ఎంత ఆడాలి? ఆఫ్టర్ 70-80 సంవత్సరాల జీవితంలో కొంతసేపు గడపడి అంతలో మాయమైపోయి పిచ్చి బ్రతుకునేది. ఈ బ్రతుకులో నీకైన తెలివితేటలుంటే ఆకాశ మహాకాశాలు పట్టజాలన్నటువంటి దేవుడు, అంతము లేనటువంటి దేవుడు, ఆయనకైనా తెలివితేటలు ఉండాలి. గమనించండి. అందుకని దేవుని మనసిరిగి మనం పాపం చేస్తే మన పరిస్థితి ఎలా ఉండబోతుందో దేవుడు చెబుతున్నాడు కదా. మరలా వెళ్ళండి, ఇప్పుడు ఇర్మీయా గ్రంథం దగ్గరికి వెళ్ళండి. ఇర్మీయా గ్రంథం 12వ అధ్యాయం 4వ మాట, లాస్ట్ మాట చూడండి. దేశములో నివసించు వారిని చెడుతనము వలన జంతువులను పక్షులను సమసిపోవచ్చున్నవి. చూడండి, కొన్ని దినాల క్రితం, ఒక 20 ఏళ్ల క్రితం వెళ్తే అప్పుడు ఉన్నటువంటి పక్షులు ఇప్పుడు లేవు. ఉన్నాయా? ఉన్నాయమ్మా? అప్పుడు ఉన్నటువంటి పురుగులు ఇప్పుడు లేవు. అప్పుడు ఉన్నటువంటి జంతువులు ఇప్పుడు లేవు. ఏమైపోయినాయి? ఇవన్నీ అంతరించిపోతున్నాయి. ఇంకా రానున్న దినాల్లో కొన్ని కనపడవు మనకి. మరీ ఇంకా కొన్ని సంవత్సరాలు ముందుకెళ్ళిపోతే మనుషులు కూడా అంతరించిపోతారు, ఇక ఉండరిక. గమనించండి ఈ విషయాన్ని. ఇప్పుడు ప్రకృతి మీద పడింది మనం చేస్తున్నటువంటి పాపం ఫలితం. కానీ ఇక రానున్న దినాల్లో మనిషి ఎప్పుడు పాపం చేస్తే అప్పుడు తీసి పడేస్తాడు, ఇక అంతే ఉంచడు. ఇంకా గమనించండి ఈ విషయాన్ని. ఎందుకంటే దేవుడు దీర్ఘశాంతం వహిస్తున్నాడు. ఇందువల్ల ప్రభు వలన నీకు ఒక అవకాశం ఇచ్చాడు ఆయన. పితరుల యుగంలో చూడండి, ప్రభు డైరెక్ట్గా యాక్షన్ తీసుకున్నప్పుడు ఎవరిని నిలబడి లేదు, మొత్తాన్ని వేలల్లో లక్షల్లో సంపాడేశాడు.
ధర్మశాస్త్ర యుగానికి వచ్చేసరికి ఎవడు పాపం చేస్తే వాడిని ఉరిదీసేయమన్నాడు మోషే గారితో చెప్పి. ఎవడు తప్పు చేస్తే వాడిని రాళ్ళతో కొట్టి చంపమన్నాడు. ఎవడు తప్పు చేస్తే వాడిని ఊర్లో నుంచి వెళ్ళేయమన్నాడు బయటికి. కానీ క్రీస్తు దగ్గరకు వచ్చేసరికి చిన్న జాలి చూపించాడు మన పట్ల. మీ అపరాధముల చేత పాపం చేత మీరు చచ్చిపోయినారు అప్పటికే. అలా చచ్చిన మిమ్మల్ని అందరినీ మీ పాపంలో నుంచి చెయ్యిచ్చి బయటికి లేవనెత్తాడు చక్కగా ఒక అమూల్యమైన ముత్యంలాగా. అలా బయటకు వచ్చేసినటువంటి మనల్ని సంఘంలోని రక్షణ షిప్పులోకి మనల్ని తీసుకొచ్చి పెట్టాడు. సంఘం అనేటటువంటి రక్షణ నావలోకి మనల్ని తీసుకొచ్చాడు. ఈ నావలోకి వచ్చినటువంటి మనం అద్దరికి చేరేంత వరకును కూడా డిసిప్లిన్ వహిస్తూ వాక్యాన్ని నేర్చుకుంటూ ట్రావెల్ చేయాలా. ఈ డిసిప్లిన్లో ఎక్కడైనా ప్రాబ్లం జరిగిందంటే వాడలో నుంచి బయటకు వచ్చిన నువ్వు లోకం అనే సముద్రంలో మునికి నాశనం అయిపోవాల్సింది. ఇంకా గమనించండి, మాకు ఈత చెల్లిండి మేము కొడతామంటే సముద్రంలో ఎక్కడ కొడతావు ఈత? నీ మొహం. ఇది గాజుల చెరువు కాదు గప్పుకుని దగ్గరలో కొట్టేసి ఒడ్డెక్కడానికి. మహాసముద్రంలో ఉన్నాం మనం. రక్షణ అనే వాళ్ళకు మనం వచ్చేసాం. ఈ వాళ్ళలో నుంచి బయటికి వెళ్ళిపోతే నాశనమే మనంతం. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, ఒక అద్భుతమైన మాట ఉంది అక్కడ. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ మాట చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చూడండి. మనము అంటే ఎవరు? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తీస్మము ద్వారా సంఘములోకి చేర్చబడినటువంటి మనం సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత ఏం పొందాలి? సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం ఉందా మన దగ్గర? లోకం గురించి చెప్పండి అంటే గంటల తరబడి చెబుతారు మనవాళ్ళు. సీరియల్స్ గురించి చెప్పమంటే గంటల తరబడి చెబుతారు. ఏదైనా పెట్ట కథ గురించి చెప్పమంటే గంటల తరబడి చెబుతారు. కానీ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గురించి ఒక్క మాట చెప్పమంటే నోరు తెరుస్తారా? తెలియదు మనకి. యేసుక్రీస్తు వారు ఎవరి కుమారుడు? ఏమ్మా, యేసుక్రీస్తు వారు ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. దేవుని కుమారుడుగా యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాడు అమ్మా? మన పాపాల నిమిత్తం ఈ లోకానికి వచ్చాడు. మన పాపాల నిమిత్తం ఆయన ఈ లోకానికి వచ్చాడు. కానీ మన పాపాలు మనం మానేసామా? కానీ గమనించాలి ఈ విషయాన్ని. మానేసామా? మరి ఆయన వచ్చి ఏంటి లాభం మనకి? ఆయనతో మనకు పని ఏంటి? పాపం చేసేవాడికి ప్రభువుతో పని ఉందా? మొదటి పాపాలను క్షమించి రక్షణలోకి తీసుకొచ్చాడు. మరి రెండవసారి పాపం చేస్తే పరిస్థితి ఏంటి? ప్రభు మళ్ళీ క్షమిస్తాడా అండి? చాలామంది అనుకుంటున్నారు కదా, మా ప్రభువు ప్రేమామయుడు, నెక్స్ట్ మాట దయామయుడు, నెక్స్ట్ మాట కరుణామయుడు. ఈ ప్రేమామయుడు దయామయుడు ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి శిక్ష కూడా మనకు అర్థం కాదు ఇప్పటికీ. ప్రభువు గొర్రె పిల్ల అనుకుంటారు చాలామంది. నువ్వు మొదటిసారి ప్రభువుని గురించి తెలియకుండా చేసినటువంటి పాపాల నుంచి నిన్ను రక్షించే విషయంలో ప్రభు రక్షకుడు, ఆయన గొర్రెపిల్ల. కానీ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత మరలా నీ బుద్ధిపూర్వకంగా మరలా లోకంలోకి వెళ్ళిపోతే ప్రభు రక్షకుడు కాదు, శిక్షకుడు. మా యూట్యూబ్ ఛానల్లో ఉంది చూడండి, రక్షకుడే శిక్షకుడా. రక్షించడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు శిక్షకుడు అవ్వటం ఏంటి? గొర్రెపిల్లగా వచ్చిన యేసుక్రీస్తు వారు కొదమసింహంగా మరలా రావడం ఏంటి? ప్రేమామయుడు ప్రేమామయుడు అనుకున్నటువంటి ప్రభువు జాలి దయ లేకుండా శిక్షించడం ఏంటి? గమనించండి ఎంత బాగుందో ఈ మాట. అందుకని రక్షకుడే శిక్షకుడు అనంటే ఖచ్చితంగా సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత, రక్షణలోకి వచ్చేసిన తర్వాత, సత్యములోకి వచ్చేసిన తర్వాత పరలోకం అనే మహాలోకం అనేటటువంటి యాత్రలో మనం కొనసాగుతున్నప్పుడు దేవుని చిత్తానుసారంగా మనం బ్రతకకపోతే, దేవుని మనసెరిగి మనం పాపాలను మానుకోకపోతే ఖచ్చితంగా ఆయన శిక్షకుడు అనే గ్రంథం మనకు హెచ్చరిస్తూ ఉంది. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 17వ మాట చూడండి ఒకసారి. మరొక మాట చూసి ముగించేసుకుందాం. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 17వ మాట. అయితే వారు నా మాట విననొల్లని ఎడల నేను ఆ జనమును వేరుతో పెళ్ళగించి బొత్తిగా నాశనము చేతును. ఎవరినమ్మా నాశనం చేసేది?
ఎవరైతే దేవుని మాట వినట్లేదో, ఎవరైతే దేవుని మనసెరిగి కూడా పాపం చేస్తున్నారో, ఎవరైతే దేవుణ్ణి దుఃఖ పెడుతున్నారో, ఎవరైతే దేవుణ్ణి ఆవేదన గురి చేస్తున్నారో వాళ్ళందరినీ ఒకరోజు పెళ్ళగించి పారేసే రోజు రాబోతుంది. దేంతో పెళ్ళగిస్తాడు ఆయన? వేరుతో పాటు పెళ్ళగిస్తాడు. మొదలు అలాగే ఉంచేసి పైన తీసేయడం కాదు, మళ్ళాగా ఏరుతో పెళ్ళగిస్తే పుట్టగతులు లేకుండా పోతాయి. ఏలే కుటుంబానికి అలాగే చేశాడు దేవుడు. ఉండటానికి ఏం లేదు, కానీ కొడుకు ఉన్నాడు. తర్వాత పెద్ద కుమారుడు కొడుకు ఒకడు ఉన్నాడు, కానీ పుట్టగతులు లేకుండా తీసేస్తారని దేవుడు చెబుతున్నాడు. అయినా మన ప్రవర్తన మనం మార్చుకోం. దేవుని మనసెరిగి కూడా మనం పాపం చేస్తే ప్రతిఫలాలు ఎలా ఉన్నాయో యాకోబు గారు అంటున్నాడు 4వ అధ్యాయం 17వ వచనంలో, కాబట్టి మేలైనది చేయనెరిగి అంటున్నాడు. కాబట్టి మేలైన చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపం కలుగును. ప్రార్థనకు రావాలని మనకు తెలుసు, ప్రార్థనకు వచ్చి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలని మనకు తెలుసు, సాత్వికంతో వాక్యాన్ని వినాలని మనకు తెలుసు, బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాక్యానుసారంగా బ్రతకాలని మనకు తెలుసు. నిత్యము దేవుడు చూస్తున్నాడన్న విషయం కూడా మనకు తెలుసు. కానీ ప్రవర్తన మార్చుకోం మనం. అలా మార్చుకోనటువంటి వారిని, దేవుని వాక్యానుసారంగా బ్రతకనటువంటి వారిని, దేవుని మనసెరిగి కూడా ఆయన దుఃఖపెడుతున్నటువంటి వారిని దేవుడు చెబుతున్నటువంటి మాట, ఆ జనమును వేరుతో పెళ్ళగించేస్తాను నేనని చెబుతున్నాడు దేవుడు. నిజంగా అలాంటి గుంపులో నువ్వు ఉంటే ఎక్కనైనా సోదరుడా సోదరి మార్చుకొని ప్రవర్తన. ఈ క్షణమే చచ్చిపోతే నీ బ్రతుకాట ముగిసిపోతే, ఈ క్షణమే చనిపోతే అయిపోతుంది మన జీవిత యాత్ర. నువ్వు అనుకున్న ఆశలు, నువ్వు అనుకున్నటువంటి ఆనందం, నువ్వు అనుకున్నటువంటి కళ మొత్తం ముగిసిపోద్ది ఈ రాత్రి. అందుకని 101వ కీర్తనలో 7 వచనాల్లో ఏం మాట్లాడుతాడో ఒకసారి మనం చూద్దాం అన్నమాట. 101వ కీర్తన, మోసము చేయవాడు. చూడండి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు. మోసం చేసేవాడు ఎవరు ఉంటానికి వెళ్ళలేదు నా ఇంట్లో. ఏమంటే మీ ఇంట్లో ఉంచుతారా? మీరు చెప్పిన మాట వినకుండా, మీరు చెప్పినట్టుగా ప్రవర్తించకపోతే కూతురునైనా కొడుకునైనా ఏం చేస్తారు మీరు? నా బంగారు కన్నా ఎంత మంచి పనులు చేస్తాను అంటావా? అంటారండి మీరు? మనం. ఎందుకంటే మనకి ఎవడన్నా అవమానం తెచ్చే పనులు ఎవడన్నా కొడుకు కానీ కూతురు కానీ చేస్తే చెతకొట్టేస్తాం మనం, అంతే. ప్రవర్తన మార్చుకోకపోతే గిరక్కొట్టేస్తాం మనం, అంతే. దేవుడు చెబుతున్నాడు, మోసము చేసేటటువంటి వాడు ఎవడు ఉండటానికి వెళ్ళలేదు. ఎక్కడ? నా ఇంట అని చెబుతున్నాడు. నా ఇంట ఎవడు ఉండటానికి లేదు. అబద్ధములు ఆడువాడు నా కన్నుల ఎదుట నిలబడు. పాపం చేసేవాడు ఎవడో నిలబడ్డంటే, పాపం చేసేవాడు ఎవడు ఉండడు. గమనించండి ఈ విషయాన్ని. పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఉంటేనే నీ ఆయుష్కాలాన్ని పూర్తి చేసుకుంటావు. పాపం చేసేవాడికి ఎప్పుడు ఒక భయం ఉంటుంది, ప్రాణ భయం. గమనించండి విషయాన్ని. పాపం చేసేవాడికి ఎప్పుడు ప్రాణభయం వెంటాడుతూ ఉంటుంది. ఎప్పుడు వాడిని పట్టుకుంటుందో, ఎప్పుడు వాడిని చంపుతుందో అన్న భయం ఉంటుంది పాపం చేసేవాడికి. అది అంటున్నాడు ఆయన, యెహోవా పట్టణములో నుండి పాపము చేయవారందరినీ నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించదను అంటున్నాడు. చాలామంది చావులు మీరు గమనించారో లేదో, ఎక్కువగా చావులు తెల్లారగట్ల 3 గంటల నుంచి 4 గంటలపై ముగిసిపోతాయి. చాలామంది మీకు గమనించారో లేదో. ఉంచడు దేవుడు, ఎవరిని ఉంచడు. ఏ రకంగా చచ్చిపోతారో ఎవరికి తెలియదు. కానీ వాళ్ళకిచ్చినటువంటి టైం, వాళ్ళకిచ్చినటువంటి స్పాట్ దేవుడు లేపేస్తాడు. ఇంకంతే. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 14వ వచనం దగ్గర కానీ స్పాట్ ఎలా పెడతాడు దేవుడు చూడండి ఒకసారి. దేవుని మనసెరిగి పాపం చేస్తున్న వారు గమనించాలి ఈ విషయాలు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 14వ మాట, మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు కనుక. ఎంత చెబుతున్నా వినరు కొంతమంది. వినకపోతే దేవుడు ఎలా స్పాట్ పెడుతున్నాడు చూడు నీకు. తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై ఉండి సమయము కనిపెట్టి, చూడండి జాగ్రత్తగా వినాలి ఈ మాట. అంటే నీకు ఒక సమయం ఉందన్నమాట. తప్పు చేస్తున్న ప్రతి వాడికి ఒక సమయం ఉంది. ఆ సమయము కనిపెట్టి ఆ కీడు నీ మీదకి పంపిస్తాడు దేవుడు, అంతే. మొన్న మధ్య న్యూస్ మీడియాలో ఒక లేటెస్ట్ న్యూస్ ఒకటి చూశాను నేను. పాపం అప్పటిదాకా పక్కనే నుంచున్నాడు. పాపం పక్కన నుంచొని జస్ట్ అలా ఒక్క అడుగేసాడు అంతే. పోతున్నటువంటి బండి చక్రం కూడా వచ్చేసి క్వాడితే తలక మీద పెట్టి టక్కన చచ్చిపోయాడు.
అలా స్పాట్లో చచ్చిపోతున్నటువంటి మరణాలు చాలా ఉన్నాయి. హఠాత్తు మరణం అంటారు దీన్ని, హఠాత్తు మరణం. మొన్న ఒక ఆయన అప్పుడు దాకా కూర్చున్నాడు, పాపం ముచ్చలాడుకున్నాడు, అందరితో కలిసి మాట్లాడాడంట. జస్ట్ వెళ్ళిపోయి అట్ట చైర్లో అలా కూర్చున్నాడు, అంతే, అంతేగా అయిపోయాడు. ఒక్క రోజు కూడా అవసరలేదే, ఏ యాక్సిడెంట్ జరగలేదే. దీనికి పెట్టినటువంటి వైద్య రంగం పేరేంటంటే హార్ట్ అటాక్ అని పెట్టారు. ఏం పెట్టేది? హార్ట్ అటాక్ అన్నారు. హార్ట్ అటాక్ అంటలేదు, హార్ట్ అటాక్ చేసింది నీ మీద, యుద్ధం చేసింది నీ మీద. దేవుని మాట ఉండవలసినటువంటి హృదయంలో దేవుని మాట లేకుండా సమస్త కల్మషము నీ హృదయంలో ఉంటే నీ మీద నీ హృదయం అటాక్ చేస్తుంది. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. నీ హృదయమే నీకు శత్రువు అయిపోతే, నీ మనసే నీకు విరోధంగా మారిపోతే ఎక్కడుంది బ్రతుకు నీకు ఈ భూమి మీద? డబ్బు ఉంది కదా అని అహంకారం మనకి, అందరూ ఉన్నారు కదా అని గర్వం మనకి. ఏ ఒక్కరూ లేకుండా చేయటానికి నిమిషం పట్టదు ఆయనకి. నీ డబ్బు కోట్లాది రూపాయల డబ్బు దారుణంగా ఉచితంగా బయటికి పంపించడానికి నిమిషం పట్టదు ఆయనకి. నీ దేహంలో నుంచి ఆత్మను వేరు చేయడానికి ఒక్క సెకండ్ పట్టదు ఆయనకి. నువ్వెంత, నీ బ్రతుకెంత అంటాం మనం ఎదటోని పట్టుకొని. ఎంత, ఏం మాట్లాడతాం మనం? నువ్వెంత, నీ బ్రతుకెంత అంటాం మనం. దేవుడు అంటాడు కదా, ఓసి వెర్రి బాగులదానా నీ బతుకెంత? ఒకసారి బైబిల్లో యాకోబు రాసిన పత్రిక 4:14 చదువుకు, ఒకసారి ఇంటిపోయి అంటాడు ఆయన. ఎంత నీ బతుకు? నీ జీవము యాపాటిది అన్నాడు. ఎంత మన జీవం? యాపాటిది మన జీవం. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి లాంటి బ్రతుకు. ప్రతి దినము నేర్చుకోవాలి పాఠాలు మీరు. అన్నం ఎసట్లు వేసేటప్పుడు చూడండి, ఇలా మోత తెస్తారు మీరు. ఆవిరి లేచింది కనపడద్దా? కూర తాలింపు వేసేటప్పుడు మోత తెస్తారు, ఆవిరి కనపడుతుంది. ఎంతసేపు ఉంటుంది ఆవిరి? ప్రతిరోజు దేవుడు నువ్వు చేసే ప్రతి పనిలో నిన్ను హెచ్చరిస్తే ఉన్నాడు, నీ బతుకింతే, నీ బతుకింతే, నీ బతుకింతే అని. బట్టలకు సబ్బు పెట్టేటప్పుడు నొరకు వస్తుంది, అందులో బుడగలు వస్తాయి తెలుసా మీకు? ఎంతసేపు ఉంటాయి ఆ బుడగలు? కూసేపుల్లో పగిలిపోతాయి. అది కూడా చెప్తుంది, ఓ శరీర పగలదా నీ బతుకింతే, నీ బతుకింతే, ఈ బుడగలాంటిది నీ బతుకంటుంది. కానీ మనకు బుద్ధి జ్ఞానం లేదు కదా మనకి. అందుకే దేవుడు అంటాడు కదా సామెతల గ్రంథం 3:13 ఏం చెబుతున్నాడు? జ్ఞానము సంపాదించుకొనుము అన్నట్టు. ఏం సంపాదించుకోవాలి? దేవుడు అని చెబుతుంటే మనుషులు ఏమంటున్నాడు? షటాప్ నోర్మై అంటారు మనుషులు. ఏం సంపాదించుకోవాలి? జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు మహాధన్యుడు. అసలు ఆలోచన ఉందండి బ్రతుకు మీద మనకి. అసలు ఈ దేవుడు ఎందుకు ఈ బ్రతుకుని ఇచ్చాడో, ఎందుకు ఈ బ్రతుకులో ఎన్ని కష్టాలు పెడుతున్నాడో, ఎందుకు ఇన్ని సంతోషాలు ఇస్తున్నాడో, ఎందుకు ఒక భర్త, ఒక భార్య, 2 పిల్లలు, ఈ కుటుంబ వ్యవస్థ, ఇందులో ఎన్నో శ్రమలు, ఈ శ్రమల్లో ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, ఈ బాధల వల్ల ఈ చావు, ఏంటి బ్రతుకు? దేవుడు ఎక్కడ చెప్పలేదండి ఇన్ని శ్రమలు మీకు వస్తాయి, ఇన్ని అనుభవిస్తారు మీరు అని చెప్పాలి. ఇవి ఉండడం కోసమే దేవుడు వాక్యాన్ని తీసుకొచ్చి మీ దగ్గర పెట్టాడు. వాక్య ప్రకారం లేకపోతే శ్రమలు విస్తారంగా వస్తాయి. శ్రమలు 2 రకాల శ్రమలు. మనుషులు నియమించినటువంటి శ్రమల కాలం వస్తున్నాయి కదా, రానున్న దినాల్లో వచ్చినప్పుడు మాట్లాడదాం వాటి గురించి. సాధనపై బైబిల్ ఏం చెబుతుందో దాని గురించిన సత్యం మనం తెలుసుకుందాం. అందుకే దేవుడు అంటున్నాడు కదా, నాయన నా జ్ఞానం నేర్చుకో, నువ్వు నా జ్ఞానం నేర్చుకుంటే నా ఇష్టమేంటో, నేను పడిన కష్టమేంటో నీ కోసం నేనేంటో నీకు అర్థమవుతుంది. ఒక తండ్రిగా అనే దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. కానీ చాలామంది జ్ఞానాన్ని ఏం చేస్తాడంటే సామెతల గ్రంథం 1:29 అంటున్నాడు, జ్ఞానం వారికి అసహ్యమాయను అన్నాడు. వాక్యం వింటాం చాలామందికి ఇష్టం ఉండదండి. ఉంటుందా? వాక్యం వింటాం చాలామందికి ఇష్టం ఉండదు, బాధ. ఇదే వాక్యానికి 2 గంటలు పొడిగించామనుకోండి, ఎంతమంది వింటారండి మీరు చెప్పండి ఒకసారి. ఇదే వాక్యాన్ని ఇంకా 2 గంటల ముందుకు తీసుకెళ్ళామనుకోండి, ఎంతమంది ఇష్టపడతారు వాక్యాన్ని? ఏమ్మా పోనీ ఎంతమంది తెచ్చుకుంటారు? ఈ వాక్యాన్ని మరొక 2 గంటల ముందుకు తీసుకెళ్తే ఎంతమంది తిట్టుకుంటారు? అందరూ తిట్టుకుంటారు కదండి, కదా? అందరూ తిట్టుకుంటారు. జ్ఞానం వారికి అసహ్యమాయను అన్నాడు. మరి జ్ఞానం ఎప్పుడంటే మనకి అసహించుకోకుండా ఇష్టపడేది? ఏమ్మా జ్ఞానాన్ని ఎప్పుడు మనం ఇష్టపడతాం? పైన 27 దగ్గరికి వెళ్ళండి. 27 సామెతల గ్రంథం 1:27 మాటలు. భయం మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు అపాయం మీకు కలుగునప్పుడు అన్నాడు. మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు, చూడండి మీకు కష్టాలన్నీ వచ్చినప్పుడు వాక్యం ఎంతసేపు అయినా వింటామని అంటారు మీరు. కష్టాలు రానప్పుడు 10 నిమిషాలు చెప్పిన వాక్యం వినటానికి నొప్పి. అదే కష్టం వస్తే ఇంకొక అరగంట సేపు చెప్పండి వాక్యం,
ఇంకాసేపు చెప్పండి, వాక్యం వింటాం మేము. అన్నీ బాగున్నప్పుడే కష్టాలు వస్తాయని దేవుడు చెప్పాడు. విను వాక్యాన్ని, నీ బ్రతుకుని దిద్దుకో. రాబోతున్నటువంటి విపత్తుల్లోంచి బయటికి రావాలంటే సత్యంతో కూడినటువంటి ఈ వాక్యాన్ని అవలంబించమని చెప్తున్నాడు దేవుడు. కానీ దేవుని మనసెరిగి కూడా చాలామంది పాపాలు చేస్తున్నారు, అది గమనించాలి. అందుకని వాక్యాన్ని వినేవాళ్ళు లేక జ్ఞానం చూడండి ఎలా మాట్లాడుతుంది. సామెతల గ్రంథం 1:20 వచనంలో, జ్ఞానం వీధులలో కేకలు వేయించున్నది. ఎందుకు? మీకు కష్టాలు రాబోతున్నాయి, మీకు కష్టాలు రాబోతున్నాయి. వాటి నుంచి మీరు తప్పించబడాలంటే రండి, నా జ్ఞానం నేర్చుకోండి. దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రభుత్వం ఎంత హెచ్చరించిందండి. కరోనా వస్తుంది, చైనాలో ప్రారంభమైంది, ఇదిగో పలానా చోటకు వచ్చింది, పలానా చోటకు వస్తుంది 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 అని హెచ్చరించిన మనుషులు వాళ్ళ ప్రవర్తనను కంట్రోల్ చేసుకోలేకపోయారు. అందుకనే అంతటా విస్తరించేసింది. మొదట ఏదైనా వనంలో ప్రారంభమైనటువంటి పాపం ఒకని ద్వారా అందరికీ విస్తరించింది. కరోనా కంటే వేగంగా పాకింది ఈ పాపం. కరోనా 100లో 80 మందికి కరోనా ఉంటే పాపం 100 మందిలో 100 మందికి ఉంది. కరోనాను తీసేయటానికి వైద్య రంగం ఉంది, కానీ పాపాన్ని తీసేటటువంటి వైద్యశాలలు ఎక్కడున్నాయండి? గమనించండి. అందుకని పాపాన్ని తీయలేనటువంటి ఈ మనుష్యుల లోకానికి దేవుడు ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించి అందరి పాపాలు తీసే పరమ వైద్యుడని లోకానికి పంపించాడు. పాపాన్ని తీసేసుకొని పాపం అనే చెరలో నుంచి బంధించబడినటువంటి మనం విడుదల పొంది రక్షణ అనేటటువంటి సంఘములోకి వచ్చేసిన తర్వాత కూడా మరలా పాపంలోకి మనం వెళ్ళిపోతున్నామనంటే మన పాపాలకు ముగింపు ఏంటో ఒకసారి మనం చివరిగా కొన్ని మాటలు చూసుకొని ముగించేసుకుందాం. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక, మన పాపాలకు ముగింపు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 27వ మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చూడండి, మాట్లాడుతున్నాడు. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్ని ఏక ఉండును అంటున్నాడు. అంటే పాపం చేస్తున్న వాళ్ళందరికీ శిక్ష ఎక్కడ పడుతుందంటే అగ్నిలో పడుతుంది శిక్ష. ఎవరు అగ్నిలోకి పంపిస్తారు మనల్ని? ఎవరు ఈ శిక్ష విధించేవారు? ఒక్కసారి మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ మాట. ఈ శిక్ష విధించేవారు ఎవరో చూద్దాం ఒకసారి. శిక్ష విధించేవాడు ఎవడో? క్వశ్చన్ మార్క్ ఉంది పక్కన చూడండి. ఎవరు శిక్ష విధించేది? తండ్రా, పరిశుద్ధాత్ముడా, యేసుక్రీస్తు వారా, అపోస్తులుడా, సంఘ కాపరులా? ఎవరు శిక్ష విధించేది మీకు అనేది ఒక క్వశ్చన్ మార్క్ పక్కన ఉంది. ఎవరు శిక్ష విధించేవాడు? చనిపోయిన క్రీస్తు యేసే అని మాట్లాడుతున్నాడు. ఇదేంటండి? రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడు మరి శిక్షించడం ఏంటి అనంటే, మొదటిగా నీ పాపంలో నుంచి రక్షించడానికి గొర్రె పిల్లవలె వచ్చాడు. రెండవసారి రక్షణలోకి వచ్చినటువంటి నువ్వు ఆయన మనసెరిగి కూడా సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం పొంది కూడా మరలా పాపం చేయడానికి లోకంలోకి వెళ్ళిపోతే నులివెచ్చని జీవితం నువ్వు జీవిస్తూ ఉంటే ఆ నులివెచ్చని జీవితంలో నుంచి నిత్య నరకాగ్నిలోకి పంపించడానికి రక్షకుడే శిక్షకుడుగా రాబోతున్నాడు. ఆయనే లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారు. అర్థమవుతుందమ్మా మీకు? దేవుని మనసెరిగి పాపాలు చేస్తే ప్రతిఫలం ఇంత ఘోరాతి ఘోరంగా ఉంటుందన్న సత్యాన్ని మనమందరము కూడా తెలుసుకోవాలని ప్రభు పేట మిమ్మల్ని హెచ్చరించుకుంటూ ఈ నా మాటలు ముగిస్తా ఉన్నా. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.